శ్రీ నారాయణ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 5/6 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు, జాతక ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా సరే ఏ మాసంలోనైనా వారి యొక్క బర్త్ డేట్ వచ్చి 5, అలాగే 14, 23 ఈ తేదీల్లో పుట్టి వారి యొక్క డెస్టినీ నెంబరు 6, అలాగే 15, 24, 33, అలాగే 42 ఈ విధంగా వచ్చినప్పుడు టోటల్ నెంబర్ 6 వస్తుంది. వీరందరూ కూడా 5/6 కాంబినేషన్ కోవలోకి 5/6 కాంబినేషన్ కోవలోకి వస్తారు. బర్త్ నెంబర్ వచ్చి 5, 14, 23 అంటే టోటల్ నెంబర్ 5 వస్తుంది. 5 అంటే బుధుడు అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా డెస్టినీ నెంబర్ వచ్చి 6, 15, 24, 33, 42 అయినప్పుడు 6 వస్తుంది టోటల్ నెంబరు. అంటే డెస్టినీ నెంబరు 6 వచ్చినప్పుడు శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ 5/6 కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ 5/6 కాంబినేషన్లో పుట్టిన వీరు, అలాగే ఈ 5/6 కాంబినేషన్లో పుట్టిన వీరు బుధుడు మరియు శుక్రుని యొక్క ప్రభావితులై ఉంటారని చెప్పవచ్చు. ఈ 5/6 కాంబినేషన్ పుట్టిన వీరు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే ఆకర్షణీయమైనటువంటి రూపం ఇట్లాంటివి ఉంటాయి. అలాగే వీరి యొక్క వేష హావభావాల ద్వారా ఇతరులను బాగా ఆకర్షిస్తారు. అలాగే ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటారు. ప్యాషన్గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. రుచికరమైన ఆహారాన్ని బాగా లైక్ చేస్తారు, ఇష్టపడతారు. అలాగే వీరికి ఎక్కువ స్నేహితులు ఉంటారు. చాలామంది స్నేహితులు ఉంటారు. అలాగే వీరికి ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పడి ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ఇతరుల యొక్క సహాయం బాగా అందుతుంది, సహాయం బాగా పొందుతారు. వీరు అభివృద్ధికి కూడా బాగా కృషి చేస్తారు. ఈజీ మనీని సంపాదిస్తారు. అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఎక్కువ శ్రమ లేకుండానే డబ్బు సౌఖ్యాలను కూడా పొందుతారు. అలాగే వీరు సౌందర్య ఆరాధకులు. అలాగే విలాసంగా జీవించాలి అనుకుంటారు. అదేవిధంగా వీరు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతారు. లైఫ్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. వీరు సాంప్రదాయాల కన్నా వారి ఇష్టాలకే ప్రాధాన్యతను ఇస్తారు. వీరికి సంగీతం అన్నా, కళలన్నా, నాట్యం అన్నా బాగా ఇష్టపడతారు, ఆరాధిస్తారు. అలాగే పోటీలు, గుర్రపు రేసు, క్రీడలు, జోదం ఇలాంటి క్రీడలను బాగా ఇష్టపడతారు. వీరికి పేరు అనుకూలంగా ఉంటే సంపద, భోగభాగ్యాలు, ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతలు, పదవులు అన్నీ కూడా అనుభవిస్తారని చెప్పవచ్చు. ఒకవేళ పేరు కానీ అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నట్లయితే మొదట్లో బాగానే ఉన్నా తరువాత అన్నీ పోగొట్టుకోవటం, అలాగే అనారోగ్య సమస్యలను ఎక్కువగా ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి పేరు అనేది అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఎంత అదృష్టం ఉందో అంత దురదృష్టాన్ని అనుభవిస్తారు పేరు ప్రతికూలంగా ఉంటే. ఇకపోతే వీరికి రాణించే రంగాలు, ఈ రాణించే రంగాలు చూసుకున్నట్లయితే
ఫ్యాషన్, విలాస వస్తువుల వ్యాపారాలు, అలాగే కాంట్రాక్టులు, ఏజెన్సీలు, అలాగే స్టీలు రవాణా, అలాగే వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, అలాగే హోటల్స్, వినోదాన్ని ఇచ్చే క్లబ్స్, ఫ్యాషన్ టెక్నాలజీ రంగాలు, ఇంటీరియర్ డెకరేషన్స్, అలాగే క్రీడా రంగాలు, సినిమా నాటక రంగాలు, టీవీ మీడియా రంగాలు, ఇట్లాంటివన్నీ అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా న్యాయశాస్త్రాలు, వైద్య రంగాలు, బ్యూటీ పార్లర్స్, ఇటువంటివి కూడా వీళ్ళకి చాలా చాలా లాభసాటిగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే వీళ్ళకి డిసీజ్, ఈ 5/6 కాంబినేషన్ వాళ్ళకి డిసీజ్ చూసుకున్నట్లయితే ఏమేమి విధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది చూసుకున్నట్లయితే బీపీ, అలాగే షుగర్, సంబంధించినటువంటి నర్వస్ వీక్నెస్, ఓకే, పెరాలసిస్ ఇటువంటి వ్యాధులు, అలాగే చర్మ వ్యాధులు, డెర్మటైటిస్, ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అధిక ఉష్ణ సంబంధిత వ్యాధులు, నరాల డెబిలిటీ, ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వాటికి తగిన రెమెడీస్ తీసుకుని పాటించినట్లయితే పూర్తిగా ఆయా వ్యాధుల బారిన పడకుండా వ్యాధి తీవ్రతలను తగ్గించుకోవచ్చు. లేదా ఒకవేళ వచ్చినా ఈజీగా సత్వరమే ఆయా వ్యాధుల నుండి కోలుకోవచ్చును. మరిన్ని రెమెడీస్ చూసుకున్నట్లయితే 5/6 వారికి పేరు అనుకూలంగా, ఈ 5/6కి పేరు అనుకూలంగా పెట్టుకోవటం, అలాగే ఒకవేళ తెలుసో తెలియకో ప్రతికూలంగా పేరు ఉందనుకోండి, పేరులో మార్క్ చేసుకోవటం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ 5/6 కాంబినేషన్ వాడికి పేరు అనుకూలంగా ఉంటే ఆ భోగభాగ్యాలని, సంపదని అన్నిటిని కూడా సంపూర్ణంగా హ్యాపీగా అనుభవించవచ్చు. అట్లా లేకుండా ఉంటే అనారోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా చాలా అనమాట. అంటే వాళ్ళకి ఎంత సంపద ఉన్నా ఏమున్నా కూడా వాటిని అనుభవించే అవకాశమే ఉండదు. వ్యాధులు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 5-6 అనేటువంటివి మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్. మంచి తెలివితేటలను ఇస్తాయి, మంచి సిరి సంపదలను ఇస్తాయి. దీని ద్వారా మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం పేరు అనుకూలంగా లేకపోతే ఆ పేరు వల్ల కుటుంబ సమస్యలు, కలహాలు, తర్వాత అనారోగ్య సమస్యలు ఇవి చాలా ఎక్కువగా పీడిస్తాయి అన్నమాట. కాబట్టి ఎంత ఉన్నా మనస్సు ప్రశాంతతగా ఉండదు, అలాగే వారికి ఏ విధమైనటువంటి సౌఖ్యం ఉండదు. అన్నీ ఉన్నా సౌఖ్యం ఉండదు. కాబట్టి పేరు అనుకూలంగా పెట్టుకోవాలి. చంటి పిల్లలైతే తెలుసో తెలియక పెట్టుకుంటే వారు పేరులో అడ్జస్ట్ చేసుకుని మార్పు చేసుకోవాలి. అదేవిధంగా ఈ 5/6 వాళ్ళు అలాగే బుధుని యొక్క, అలాగే శుక్రుని యొక్క జపం చేసుకోవటం, శుక్రుని యొక్క జపం చేసుకోవటం, అలాగే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, అదేవిధంగా అనాథలకు, అదేవిధంగా పేద అమ్మాయిలకు పెండ్లి ఖర్చులకు తగిన సహాయం చేయడం, అలాగే అనాథలకు, పేదలకు ధన సహాయం చేయటం, వస్త్ర సహాయం చేయటం, ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం మూలంగా వీరు మంచి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు.